హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి ఫెస్టివల్ అయిపోయినప్పటి నుండి ట్రై చేస్తున్నానండి వీడియో ఎడిట్ చేయడం కోసం అనేసి, కానీ ఇప్పటికి కుదిరిందనమాట. సో ఆ రోజు మొత్తం వర్షమే ఉంది కదండి. సో ఈ విధంగా లోపల నేను ముగ్గు వేసుకున్నాను. అండ్ గ్యాస్ స్టవ్ అంతా కూడా నేను నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. మార్నింగ్ ఈ విధంగా పూజించుకున్నాను. తర్వాత నేను స్వామివారి కోసం అనేసి ఒక 5 రకాల ప్రసాదాలను అయితే చేశానండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పొంగలి. చూడండి పొంగలి ఎంత చక్కగా పొంగిందో. తర్వాత కుడుముల కోసం అనేసి మేము నైటే బియ్యం నానబెట్టుకున్నామండి. సో 2 సార్లు వాష్ చేసుకొని ఆ బియ్యం వాటర్ పోయేంత వరకు వడార్చుకుంటున్నాను. ఈలోగా బయట వర్షం తగ్గింది కదా అనేసి ఈ విధంగా ముగ్గులు వేసుకున్నాను. ఇంత లోపల పొంగలి చక్కగా ఉడికిపోయిందండి. దానికి తగినంత బెల్లం అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొక పొయ్యి పైన అయితే నేను రైస్ కూడా పెట్టేశాను, పులిహోర అండ్ దద్దోజనం చేయడం కోసం అనేసి. తర్వాత ఈ విధంగా అన్ని గడపలను చక్కగా పూజించుకున్నానండి. పులిహోర కోసం అనేసి చింతపండు నానబెట్టుకున్నాను. ఈలోగా పంచామృతం కూడా రెడీ చేస్తున్నాను. దానికోసం అనేసి ముందుగా ఆవు పాలను తీసుకున్నాను. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగునైతే యాడ్ చేశానండి. కొంచెం తేనె, కొంచెం నెయ్యి, తగినంత చక్కెరను అయితే యాడ్ చేశాను. ఈ పంచామృతంలో మనం ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే బనానాని యాడ్ చేశాను. ఈలోగా రైస్ కూడా ఉడికిపోయిందండి. 2 గిన్నెలు తీసుకొని రెండింటిలో రైస్ని అయితే తీసుకున్నాను. ఒక దాంట్లో కర్డ్ వేసి కలుపుతున్నాను దద్దోజనం కోసం అనేసి. పులిహోర కూడా కంప్లీట్ అయిపోయింది. సో కుడుములు ఉండాలి అయితే మా అత్తయ్య ప్రిపేర్ చేస్తున్నారు. నేను ఇంకా డెకరేషన్ చేసుకుందాం అనేసి వచ్చేసాను. చూడండి ఈ విధంగా పసుపు పూసుకొని ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ముందుగా పీఠం పెట్టేసి పీఠంని కూడా పూజించుకుంటున్నాను. స్వామివారికి పాలవెల్లి కట్టినా లేకపోతే పందిరి వేసినా చాలా మంచిదండి. కానీ నాకు చిన్నపిల్లలు ఉన్నారు అనేసి నేను ఇంకా డైరెక్ట్గా పెట్టేసుకున్నాను. ఇరవై 21 రకాల ఆకులతోటి స్వామివారిని పూజించాలి కదండి. 21 రకాలు ఈ విధంగా పక్కకు పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లోకి. అండ్ మిగిలిన వాటితోటి నేను వెనక డెకరేషన్ చేసుకున్నాను.
విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గణేష్ మహారాజ్ కి తర్వాత ఈ విధంగా ఫోన్లో చూసుకుంటూ మంత్రాలను చదువుకుంటూ పూజ చేసుకున్నాము. తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి స్వామివారికి నమస్కరించుకున్నాము. తిను మా అత్తయ్య. అండ్ మా వేదాంశ్. సో ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మాది. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మా ధ్రువాంశ్ ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడో చూడండి. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की इటు చూడు जय बोलो गणेश महाराज की गणपति पप्पा आधा लड्डू चोरिया जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की. వినాయక చవితి పండుగ రోజు వినాయకుడి ముందు బెల్లం దీపం వెలిగించినట్టయితే మందబుద్ధి తొలగిపోయి పిల్లలు చదువులో యాక్టివ్గా ఉంటారంట. అందుకనేసి నేను మార్నింగ్ కుదరలేదనేసి ఈవినింగ్ టైంలో అయితే బెల్లం దీపం పెట్టి పూజ చేసుకున్నానండి. ఈ విధంగా బెల్లం దీపం పెట్టేసి భక్షాలు అండ్ పప్పుర్నాలు రెండు నైవేద్యంగా సమర్పించి పూజ చేసుకున్నానండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.